జగన్మోహన్ గారు వెళ్ళి చంద్రబాబు గారు వస్తే అది పెద్ద మార్పు అని చెప్పేసి అనుకోం. ఇందుకు ఒక 3 ఉదాహరణలు చెప్తాను. మొదటిది అదాని కుంభకోణం. 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చి రాష్ట్ర ప్రజల మీద భారీగా విద్యుత్తు ఛార్జీలు పడే పద్ధతిలో 7000 మెగావాట్ల విద్యుత్తుని, సౌర విద్యుత్తుని మన రాష్ట్రానికి కొనుగోలు చేసుకునే ఒప్పందం సెక్కీతో చేసుకున్నారు. అదాని నుంచి ముడుపులు పొందారు జగన్మోహన్ రెడ్డి గారు. సెక్కీతో ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు. మరి 1,00,000 కోట్ల రూపాయల భారం పడే ఇటువంటి ప్రమాదకరమైన ఒప్పందాన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రద్దు చేసుకోవడం లేదు? గతంలో సెక్కీతోటి ఒప్పందం చేసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునేటప్పుడు మేము సిపిఎంగా అభ్యంతరం పెట్టాం, చేసుకోవద్దని కూడా చెప్పాం. ఆ రోజు తెలుగుదేశం చెప్పలా, ఎందుకంటే అదానీ గారితో చేసుకున్నారు కాబట్టి అప్పుడు మెదలకుండా ఉంది. ఇప్పుడు 1750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నాడని జగన్మోహన్ రెడ్డి చేసిన జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికైనా సిద్ధం, కానీ అదానిని విమర్శించడానికి మాత్రం చంద్రబాబు గారు సిద్ధం కావడం లేదు. ఓవైపునేమో ఈయన అవినీతి, రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు, కోట్ల రూపాయలు వృధా చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. అమెరికాలో లంచం తీసుకున్నారు, లంచం ఇచ్చారని కేసులు నమోదైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళని వేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధం కావడంలా. అసెంబ్లీలో అదానీ వ్యవహారం గురించి మీరు చంద్రబాబు గారు మాట్లాడిన తీరు చూడండి. అదానీ గారిని ఎలా రక్షించాలి, అదానీని రక్షించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారినైనా ఎలా వదిలేయాలని చెప్పేసి అధ్యయనం చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాను. నిన్న ఆయన ఉపన్యాసం చేస్తున్నాడు శాసనసభలో. ఇసుక వాళ్ళని పీడీ యాక్ట్ పెట్టేస్తాడట, బియ్యం వాళ్ళని పీడీ యాక్ట్ పెట్టేస్తాడట. మంచిది, వాళ్ళందరూ అవినీతికి పాల్పడి బీడీ, కానీ ఇది వాటితో పోల్చడానికి పనికొచ్చే అవినీతి కాదు. ఇది కొండలుగా ఉన్న అవినీతి. అటువంటి అవినీతిని ఎందుకు వదిలేస్తాడు? ఏమి ఇక్కడ ఎస్బీఐ లేదా, కేసులు లేవా పెట్టరా? మోడీ గారు అక్కడ వదిలేస్తున్నారు. ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ని, ఎన్ఐఏని, సిబిఐని చిన్న చిన్న వాటి మీద కూడా ప్రయోగిస్తారు. కేజ్రీవాల్ మీద ప్రయోగిస్తారు, సోరేన్ మీద ప్రయోగిస్తారు, అందరి మీద ప్రయోగిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో చాలా స్నేహం, ఆయన మీద ఏమీ ఉండదు. ఇప్పుడు వాళ్ళని ఇడాలి, అక్కడ మోడీ గారు వాడిని, ఇక్కడ చంద్రబాబు వాడిని, ఏమిటో అర్థం కావడలా. ఈ ముగ్గురు దోస్తానా ఏమిటో అర్థం కావడం. అందుకని ఒకరికొకరు ఆ రకంగా చేసుకోవడం మంచిది కాదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద వెంటనే కేసు బుక్ చేయాలి. అమెరికాలో చేయగలేంది, ఎక్కడో వాళ్ళకి ఏం సంబంధం లేదు ఈ వీటితోటి. వాళ్ళకు ఒకటి సంబంధం, అక్కడి నుంచి ఎవరు పెట్టుబడి పొందినా ఏ దేశంలో ఆ పెట్టుబడిని పొందిన వాడు అవినీతికి పాల్పడకూడదని వాళ్ళ చట్టంలో ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజును బట్టి వాళ్ళు అక్కడ కేసు పెట్టారు. అసలు నష్టపోయేవాళ్ళం మనం కేసు పెట్టడానికి సిద్ధం కావడం. అందుకని చంద్రబాబును వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఇంకా అంతగా అదాని మీద కూడా కేసు పెట్టేదానికి రాష్ట్రంలో మోడీ గారు చర్యలు తీసుకుంటాడా లేదని పార్లమెంట్ చర్చ జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో చర్యలు తీసుకునేదానికి పూనుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను.